హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈరోజు మీ చాణక్య ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ని కూడా మీ అందరికీ తీసుకొచ్చాడు. మరి చాలా మూవీస్లో కూడా మంచి ఆర్టిస్ట్గా కూడా క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్న సునీల్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఈ మధ్య రిలీజ్ అవుతున్న మూవీస్లో కూడా బాగా కనిపిస్తూ ఉన్నాను. అండ్ మొన్న రిలీజ్ అయిన ప్రణయ గోదావరిలో కూడా ఒక ఫుల్ లెంత్ రోల్లో, అది కూడా ఒక డిఫరెంట్ రోల్లో కూడా మన అందరినీ ఎంటర్టైన్ చేసిన సునీల్ బ్రో ఉన్నాడు. మరి అయితే ఎలా సాగుతుంది, న్యూ ఇయర్లో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటా అనేది కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ సునీల్ అన్న. హాయ్ ఉన్నారు? బాగున్నా. ఆయన సునీల్ అన్న అనేటప్పటికీ యాక్చువల్గా అందరూ ఆ సునీల్ అన్న అనుకుంటూ ఉంటారు. ఈ సునీల్ అనే అందరికి తెలుసు. ఓకే. సో మొత్తానికి అయితే ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అన్న, సేమ్ టు యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అండ్ 2024 అయితే అలాగే మా ప్రేక్షకులకు కూడా 2024. సో మీకు ఒక మంచి ఇయర్ అనుకుంటా. మీరు యాక్ట్ చేసిన 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవును, బిందాస్ ఇయర్. బిందాస్ ఇయరా? ఓకే. నా లక్, నా లైఫ్ టర్న్ అవ్వడం, నా లైఫ్ చాలా ముందుకు తీసుకెళ్ళిన ఇయర్ 2024 నా లైఫ్లో ఎప్పుడు మిగిలిపోద్ది. ఓకే. సో ఇంతకు మీ కెరియర్ వైజ్ స్పీడ్ పెరిగిందా? 100% డబుల్ డోస్. సో 50లో వెళ్తున్న బండి కాస్త 100 టాప్ గేర్ వేసిందా? అంతేగా. ఓకే. సో మరి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బహిర్భూమి అండ్ దాంతోపాటు కూడా ప్రణయ గోదావరి 2 మూవీస్లో కూడా మీరైతే యాక్ట్ చేశారు. అవునండి. నోయల్ ఫ్రెండ్గా కూడా యాక్ట్ చేశారు. అండ్ దాంతో నెక్స్ట్ వచ్చిన ప్రణయ గోదావరిలో కూడా, అది కూడా పీరియాడిక్ టైంలో ఉన్న టైంలో అండ్ గోచి కట్టుకొని ఆ క్యారెక్టర్. సో ఏంటి ఆ కథ ఏంది, ఎట్లా ఒప్పుకున్నారు? అది మొత్తం అంటే త్రూ అవుట్ అలాగే ఉంటారు మీరు. విషయం ఏంటంటే 2023 డిసెంబరు నాకు కాల్ వచ్చింది నెల్లూరు నుంచి. రాంప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, ఆయన ఫోన్ చేశారు. డైరెక్టర్ రాంప్రసాద్ గారు, డిఓపి ప్రవీణ్ కే కావాలి అని ఇద్దరు ఫోన్ చేశారు. ఇట్లా సునీల్, ఇట్లా మాకు ఫ్రెండ్ రోల్ కావాలి, నోయల్ గారి హీరో, అది ఇదని ఫోన్ చేశారు. డన్, ఓకే. అదే నేను లైన్గా కొంచెం లైన్ చెప్పారు. ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది సార్. మనం ఏంది, ఏదైనా మంచి పాత్ర వస్తే మనం నిరూపించుకోవాలని ఆతృతతో ఉంటాం అనమాట. సో అలాంటి టైంలో నాకు వీళ్ళిద్దరూ కలిసి నాకు కాల్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే, అయ్యో నోయల్ గారు ఖచ్చితంగా చేస్తానండి, భలేవారే అంటే నేను వెంటనే బండెక్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ట్రీట్మెంట్ బాగా చేశారు. సో కథ చెప్పారు, లైన్ బై లైన్ వెళ్ళాము. సో ఎక్సలెంట్ స్టోరీ, బాగుంది. సో నోయల్ గారు కూడా చాలా రిసీనియస్ కానీ, ఆయన మాతో కలిసిపోయే విధానం కానీ, ఎందుకంటే త్రూ అవుట్ ఉంటాను అనమాట. సో ఆయన చాలా హెల్దీగా ఉండింది సెట్లో కూడా. ఆయనతో కలిసి నటించడం, బహిర్భూమి సక్సెస్ఫుల్గా షూటింగ్ స్టార్ట్ అవ్వడం అండ్ రిలీజ్ కూడా అవ్వడం, అది మరుపురాని జ్ఞాపకం. అది నిజంగా చాలా హ్యాపీ. ఆయనతో అన్ని రోజులు యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకా 2025లో ఇంకా ఏ మూవీస్ రాబోతూ ఉన్నాయి? మూవీలు అంటే ఇది ప్రణయ గోదావరి మొన్న రీసెంట్గా December 13th అంటే ప్రీవియస్ చేస్తున్నాను. బహిర్భూమి రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రణయ గోదావరి టీం కూడా వెంటనే వాళ్ళు పనులన్నీ ముగించుకొని వెంటనే సినిమాని థియేటర్కి తీసుకురావడం కూడా జరిగింది. అది ప్రీవియస్ నాకు పాత్ర చెప్పారనమాట. ఇలా ఉంటుంది అంటే ఒక 10-15 మందిని చూశారు. ఈ పాత్రకి ఎవరు బాగా చేస్తారు, ఎవరు చేయాలి ఏంటి అనేది చూస్తున్నారంట. అదే టైంలో నాకు వేరే వాళ్ళ ద్వారా పాత్ర వచ్చింది, ప్రణయ గోదావరి. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు, ఏమండి కథ ఇలా ఉంటుంది, ఈ పాత్ర చేయాలి, సో బట్టలు ఉండవు, ఓన్లీ గోచ్ ఒకటే ఉంటుంది, ఇది ప్రీవియస్ జరిగేటువంటి ఒక కథ, సో ఒక లవ్ స్టోరీ, ఇలాంటి ఒక అమాయకమైనటువంటి క్యారెక్టర్ అని చెప్పారు. నేను వెంటనే, నాకు ఆ పాత్ర అంటే నాకు అసలు పిచ్చెక్కిపోయింది. అసలు నేను వెంటనే నేను చేస్తాను సార్ అన్న. అయితే షూరా, అదే సార్ నేను ఒకటే మాట, సార్ మీకు నచ్చితే పాత్రని ఇచ్చండి, లేదంటే తీసేయండి, బట్ నేను ఒకసారి గెటప్ వేసుకొని చూపిస్తాను. ఇదంతా గీసుకొని మొత్తం చేసి చిన్న గోసి పెట్టుకొని అటు నిలబడ్డా. అసలు షాక్, బా కరెక్ట్ దొరికారా మనకి అని చెప్పి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు అసలు వెంటనే సెలెక్ట్ చేసేసి ఒక చిన్న అమౌంట్ ఇచ్చి నాకు చేస్తే దగ్గర 40 రోజులు రోజు గీయించేవాడిని. ఇదంతా ఎంత కష్టపడ్డాను.
రీసెంట్గా ఎవరో ఆ వీడియో కూడా థియేటర్లో తీసి ఇన్స్టాలో పెడితే అది వైరల్గా మారిపోయింది, ఒక సన్నివేశం. సో నాకు అంత మంచి పేరు ఇచ్చింది, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రణయ్ గోదారిని. ఆ గెటప్ నాకు మంచి పేరు ఇచ్చింది, వెరీ హ్యాపీ. అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా ఒకప్పుడు యూజువల్గా 90s ఆ టైంలో రిలీజ్ అవుతున్న మూవీస్. అవును, మన బాబు మోహన్ గారు, అవును, సో దాసన్ సార్ గారు ఆ టైంలో చేసిన క్యారెక్టర్స్ ఒక్కసారిగా గుర్తు తెచ్చేలా చేశారనమాట. అవును అవును, మాంగారు సినిమాలో దాసన్ నారాయణ సార్ వేశారు, బాబుమోహన్ సార్ వేశారు. కానీ బాబుమోహన్ సార్కి జుబ్బా ఉంటుంది. అవును. కానీ ఇక్కడ ప్రణయ్ గోదావరిలో ఏమీ ఉండదు, ఒక గోధి తప్ప. సో అంటే చెప్పకూడదు కానీ ఆ ఇసుక ఆ గోదావరిలో వెళ్ళేటప్పుడు మొత్తం ఆ ఎండకి ఒళ్ళంతా పగిలిపోయి ఇంతంత కాయలు వచ్చేసి ఒళ్ళంతా 2-3 డేస్ రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ వెంటనే షూటింగ్ లైక్ అటెండ్ అయ్యా. అక్కడ కంప్లీటెడ్గా షూటింగ్ చేసుకున్న తర్వాత మేము బ్యాక్ వచ్చాం హైదరాబాద్కి. అంత సక్సెస్ఫుల్గా చేసాం సినిమాని. సాయి కుమార్ సార్, ఆయన లెజెండరీ యాక్టర్, ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషం. తట్టేసి బుద్ధి సార్, అసలు హ్యాపీ అంటే హ్యాపీ. ఇప్పటి వరకు సుమారు ఒక ఎన్ని మూవీస్ యాక్ట్ చేసి ఉంటారు? నేను ఒక 45 పిక్చర్స్ యాక్ట్ చేశాను. 45 అంటే చిన్నవి అట్లా చేసుకుంటూ, అంటే ఎనీథింగ్ అంటే ఒక పిక్చర్లు ఏదొచ్చినా కూడా ఒప్పేసుకుంటూ చేసుకుంటూ మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాను అనమాట. ప్రతి అది చిన్నదా పెద్దదా జస్ట్ అటు వచ్చిపోయే క్యారెక్టర్ని కూడా నేను వదలలేదు. ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే బికాజ్ దాని వెనకాల చాలా కష్టం ఉంది. ప్రతి పాత్ర అన్న నువ్వు ఎంత ఇస్తావు సునీలు, మన దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ సార్, అన్నం పెట్టండి సార్ చేద్దాం, అలాంటి చేసినవి చాలా ఉన్నాయి. సార్ నువ్వు ఎంత సార్ సునీలు, ఒక 5,000 ఉంది ఇవ్వండి. డన్ సార్, ఇవ్వండి సార్. అయ్యో భలేవారే. అవి తీసుకుని కూడా రెంట్ కట్టుకుంటూ జీవనోపాధిగా పెట్టుకుంటూ మళ్ళీ ఇంటికాడ మా మదర్ని చూసుకుంటూ వచ్చిన పాత్రని ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరమశివుడు, నేను నమ్మే పరమశివుడు, నేను దేవుణ్ణి పరమశివుడిని నమ్ముతా. ఆ పరమశివుడు ఆశీర్వాదం, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరు ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో చక్కగా ముందుకు వెళ్తా ఉన్నాను. నాకు వచ్చిన కళారంగంలో వెళ్తున్నా. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యాక్చువల్గా అంటే ఏం అవసరం లేదు నాకు, సో అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఇది ఒక యాక్టింగ్ అంటే ఎంత పిచ్ ఉంటే. అవును. సో అట్లాంటిది ఎవరు అనరు నిజంగా చెప్పాలంటే. నిజంగా అనరు. మరి మీరు MBA చదివి సో అట్లాంటిది క్యారెక్టర్స్ కోసం ఊరికి అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఏంటిది? కళారూపాలంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులే, మా తాతగారు డ్రామా ఆర్టిస్టులే. సో మా ఫ్యామిలీ పరంగా డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల ఇంట్లోనే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, లాయర్ కొడుకు లాయర్ అయినట్టు అట్లా ఏంటంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అయిపోయాడు. ఏంటంటే అలా ఎందుకు అవ్వాల్సి వస్తుందండి, చిన్నతనం నుంచి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. చిన్నతనం నుంచి నాన్నగారు ఏం చేస్తున్నారు, అమ్మగారు ఏం చేస్తున్నారు, ఆ నడవడికతోనే మనం లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో మా ఇంట్లో ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళు వేసేటువంటి ఆ పాత్రలు, నాన్నగారు మాయిల్ ఫకీర్ అని బాలనాగమ్మ నాటకంలో ప్రసిద్ధి, మాయిల్ ఫకీర్ ఎస్వి రంగారావు గారు వేసిన పాత్ర స్టేజ్ల మీద నాన్నగారు చేసేవాళ్ళు. అంటే కొంచెం నాటకాల గురించి ఎవరికైనా కానీ అవగాహన ఉంది అని అంటే బాలనాగమ్మ నాటకం అంటే మాత్రం ఖచ్చితంగా అందులో సుబ్బిశెట్టి ఈ బాలనాగమ్మ నాటకం ఇంకా హైలైట్. సో దాంట్లో నాన్నగారు మాయిల్ ఫకీర్, అమ్మ అదే నాటకంలో పులిరాజు. అది ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల చిన్నప్పటి నుంచి మేము కూడా ఆడికి వెళ్ళడం, ఆ డ్రామాలు చూడటం, అంటే ఊహించుకుంటాం. ఇప్పుడు మన చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిగా మారింది అంటారు కదా, ఇప్పుడు మీరు కూడా సునీల్ నుంచి అలా మారారా? ఫస్ట్లో నాన్నగారు ఆ పాత్ర వేస్తున్నప్పుడు ఇటు ఆ డ్రామా వేసినప్పుడు ఏంటంటే బూడిద ఉంటుంది అనమాట. ఒక పిల్లోడు నిప్పులు గుండం ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. మాయిల్ ఫకీరు గెటప్ వేసుకొని ఆ బూడిద తీసుకుని అందులో కొట్టి చూస్తాడనమాట. అలా చూసినప్పుడు నాన్నగారు మేము కిందనే ఉండి చూసి ఇటనేది మేము కూడా అంటే ఆ వైబ్ మాకు వచ్చేది అనమాట. ఇటు వేసి కఫోలి
ఈ విధంగా ఉండేదన్నమాట ఆయన. అప్పుడు అమ్మ బాబోయ్, నాన్నగారు మంచిగా అమ్మ ఏం డైలాగులు చెప్తాను. చిన్నతనం నుంచి చూడడం వల్ల మాకు అది సంక్రమించింది. అది అదృష్టం. మదర్ కూడా యాజ్ ఏ డ్రామా ఆర్టిస్ట్గా, ఆమె సింగర్ కూడా మళ్ళీ రేడియో కేంద్రం. ఇది దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే మీరు యాక్చువల్గా సో మమ్ డాడ్ వాళ్ళిద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు. అమ్మ అయితే ఆల్రెడీ సింగర్ గారు. అవును, రేడియో కేంద్రం విజయవాడ. మీరు ఏంటంటే వాయిస్ను కూడా బాగా ఇమిటేట్ చేస్తారు. అంటే మిమిక్రీ టైప్లో, ప్రొఫెషనల్ మిమిక్రీ కాకపోయినా కానీ, మిమిక్రీ ఆర్టిస్ట్ కాకపోయినా కానీ వాయిసెస్ అనేది కూడా బాగా చెప్తారంటగా. అవును. ఎవరు వాయిస్ బాగా చెప్తారు? అంటే ఫస్ట్ చంద్రబాబు సార్ది మాట్లాడేవాడిని ఫస్ట్, అంటే స్కూల్ డేస్లో 6th క్లాస్లో ఒక ఏదో ఫంక్షన్కి సార్ గారు వచ్చారనమాట, చంద్రబాబు సార్ గారు. అప్పుడు క్లాసు అంటే మా స్కూల్ దాటిన తర్వాత వెళ్ళాలి. సో అప్పుడు మేమేందంటే దానికి బిఫోర్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, మేము ఒక నాటకం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మా ఫాదరు, ఆ నాటకం జరుగుతున్న మధ్యలో ఒక మిమిక్రీ ఆర్టిస్టు చేశారు మిమిక్రీ. ఓకే, అది మిమిక్రీ అని నాకు తెలియదు. ఓకే, మా నాన్నగారు చెప్పారు, అంటే క్లాప్స్ అందరూ కొడుతున్నారు అన్నమాట ఆయన సైజ్ చూసి. ఏంది అది అని అడిగా మా నాన్న. దాన్ని మిమిక్రీ అంటారయ్యా, ఒకరు వాయిస్ని ఇంకొకరు ఇమిటేట్ చేస్తుంటారు అట్లా. అక్కడ ఆయనకి కొట్టే క్లాప్స్ అలా చేస్తే నాకు కొడతారు కదా, ఆడ కొట్టే క్లాప్స్ ఆయన చేస్తున్నాడు, అలా చేస్తే నాకు కొడతారు కదా జనాలు అనే ఒక విధానం అక్కడ నాకు కలిగింది. అప్పుడు నేను 6th క్లాస్ అనమాట. 6th క్లాస్ చదివేటప్పుడు చంద్రబాబు సార్ని చూసాం కదా ఫస్ట్. ఆయనలాగా ఆయన మాట్లాడే తీరుని చూసి, ఏమంటారండి మీరు, ఎక్కడికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది, ముందుకెళ్ళాలి, ఈ విధంగా స్టార్ట్ చేశా. ఓకే, 6th క్లాస్లో. అది తిరిగి 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 కాలేజీ 10th ఈ కాలేజీ డేస్కి వచ్చేతలకి పర్ఫెక్ట్ అయింది. వాయిస్ పర్ఫెక్ట్ అయింది. ఓకే, అప్పుడు ఎట్లా అంటే డిగ్రీ చదువుతున్నాను, నేను డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ చేసేటప్పుడు టీచర్స్ డేకి చేశాను అనమాట. టీచర్స్ డేకి ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు, ఏంటండి ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇందాక మీరు చేశారు చూసారా, అది మీ వాయిస్ 6th క్లాస్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇమిటేట్ చేసినప్పుడు, అంటే అప్పుడు వచ్చి రానట్టు అలా తెలియదు అసలు. అంటే ఆయన ఇట్లా సీఎం అని అట్లా మనకు తెలియదు. బేసిక్గా మనకు అంత ఊగ ఉండదు. 6th 5th అప్పుడే వచ్చి ఉంటాం. మాకంత విషయం ఏంటంటే, ఆయన వచ్చారు, ఆ గన్మెన్ల హడావిడి అదంతా చూస్తున్నాం మేము. చూస్తూ ఆయన మాట్లాడే తీరు మా నాన్నగారు చెప్పున్నారు కదా, అది ఎక్కింది నాకు. ఈయనసారి చూస్తే ఆలేది ఎందుకు, ఈయన చేస్తే బాగుంటుంది కదా అనుకుని, అక్కడ మా పీటీ మేడం, మాకు 6th క్లాస్లో పీటీ మేడం చంద్ర మిస్ అని ఒక ఉండేది. ఆ మేడం గారు నన్ను పిలిచి, డైలాగ్ చెప్పరా. మా నాన్నగారు వాళ్ళ అన్నగారికి ఫ్రెండ్ అనమాట, ఆ చంద్ర మిస్ గారి వాళ్ళ బ్రదర్కి మా నాన్నగారి ఫ్రెండ్. నాటకాలు అవి చేస్తుంటే వాళ్ళ బ్రదర్కి బాగా తెలుసు అనమాట. అప్పుడు నన్ను స్కూల్లో వెంటనే, రే పాడరా, రే సునీలు పాడు, నన్ను రావినోతుల అంటారు, మా ఇంటి పేరు రావినోతుల. రే రావినోతుల ఆ పాడరా అనేవాళ్ళు. రే డైలాగ్ చెప్పరా. ఇట్లా నన్ను రోజు పీటీ టైంలో నాతో అట్లా చేసేవాళ్ళు. శుక్రవారం పూట ఎల్ఏ మీటింగ్లో ఇట్లా డైలాగులు చెప్పించేవాళ్ళు, ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు స్కూల్లో. ఓకే, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అంటే ఇంతకు మీ ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చేసి నాన్నగారిది ప్రకాశం జిల్లా, అమ్మది నెల్లూరు. ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనమాట. అక్కడి నుంచి ఈ డ్రామాలు ఇక ఫర్దర్గా బ్యాక్ ఇట్లా ముందుకు వచ్చేసారనమాట. ఈ నాటకాలు చేస్తూ నాటకాల మీద వరంగల్లో ఉన్నాం మేము కొన్ని సంవత్సరాలు. వరంగల్ అది కాదు, ఏంటంటే ఈ నాటకాలకు సంబంధించి కానీ ఈ కళారంగాలు ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ ప్రసిద్ధి చెందినవి. అవును. సో అందుకోసం అట్లా అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారా, లేకపోతే ఎట్లా? అట్లేం లేదు, నాటకాలు చేస్తూ వచ్చాం అనమాట. అయితే ఇప్పుడు వరంగల్కి వచ్చి వరంగల్లో కొన్ని నాటకాలు కొన్ని విధానాల మీద అక్కడికి వచ్చాం, మేము చేసాం బాగా నాటకాలు. అప్పుడు ఇది 97 అనుకుంటా, నేను చిన్నోడిని కొంచెం, 97 98 నేను కొంచెం చిన్నోడిని. బీజేపీ తరఫున రామ సందేశం అని ఒక నాటకం వేశారు.
రామ సందేశం. ఓకే. ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు వేసుకుంటా నాటకం. రామాయే ఏడవకు శ్రీరామాయే ఏడవకు ఏడవాబో కయ్యా నువ్వు కుమలాబో కయ్యా ఏడిస్తే నీ రాజ్యం నెత్తురులే పారెనయ్యా ఏడవాబో కయ్యా నువ్వు కుమలాబో కయ్యా. ఈ పాటని పాడుకుంటూ మా నాన్నగారు రాముడు, మా అమ్మగారు సీత ఆర్టిస్టులను పెట్టుకొని కళాకారులను పెట్టుకొని అప్పట్లో ఈ రామ సందేశాన్ని చేశారన్నమాట. ఇప్పుడు రాముడు అది మాట్లాడుతున్నారు కదా, మేము అప్పుడే వేసాం నాటకాలు. అలాంటిది నాన్నగారు అమ్మగారు చరిత్ర. ఇంకా డ్రామాలు అదే సింగరు అవన్నీ. తర్వాత నేను రీసెంట్ అంటే అవన్నీ చేస్తూ తర్వాత మేము చదువుకుంటూ తర్వాత ముందుకెళ్తూ అనుకోకుండా మా ఫాదరు బ్రదర్ చనిపోయారు. బ్రదర్ కాదు మా బ్రదర్కి ఏంటంటే అంటే ఓన్ బ్రదరా? ఓకే. మా బ్రదరు శివాజీ పేరు. ఆయనకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం. ఫోర్ టైమ్స్ చేయించారు. లాస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు, అది ఫెయిల్ అయిపోయింది. నాన్నగారికి అతనంటే అంత ఇష్టం అని ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. ఎందుకంటే పెద్దన్న ఆయన చనిపోయిన తర్వాత 1.5 నెలలోనే నాన్నగారు చనిపోయారు. ఆ దిగులు జీర్ణించుకోలేక. సో అట్లా మా ఫ్యామిలీ కొంచెం డైవర్ట్ అయింది. ఇక మా బ్రదర్ రెండో ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం జాబ్ తెచ్చుకున్నాడు, ఆయన కొంచెం బయటకు వెళ్ళారు. సో ఇక నేను మా మదర్ నాన్నగారికి 2 భార్యలు, అక్క చెల్లెళ్ళు 2. వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను ఎంబీఏ చేశాను, పీజీ. అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత కుటుంబ భారం మొత్తం ఎవరు మోస్తారు? నేను మోసాను. ఏం చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటూ అండ్ ఇంట్లో అమ్మ వాళ్ళని ఇద్దరిని చూసుకుంటూ ఎంత కష్టపడి ఉంటారు. చాలా నలిగిపోయింది బాడీ. దీని వెనక బ్యాక్ స్టోరీ అదేనమాట. మోహన్ అని నెల్లూరులో చదివాను నేను ఎంబీఏ. మోహన్ అని ఆయన ఒక కేఫ్. మా స్టూడెంట్స్ అందరూ కూడా, నేను కృష్ణ చైతన్య చదివింది, కృష్ణ చైతన్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఆడికే వచ్చి కాఫీ టీ అన్నీ తాగేవాళ్ళు. నేను అక్కడ సర్వీస్ చేసేవాడిని. మాకు మార్నింగ్ 8:30 నుంచి క్లాస్ మొదలు పెడితే 2:30కి క్లాస్ ఎండ్. మిగతా టైంలో ఆడికి వచ్చి కాఫీ అవి అందించేవాడిని. తర్వాత కోమేట సర్వీస్ మనీ అని చెప్పేసి ఆయన చనిపోయాడు. ఆ మనీ అనే ఆయన మెయిన్ కండక్టర్. ఆ కండక్టర్ ఏమో ఆడ వెనక కూర్చొని ఉంటే నేను పనిచేసేవాడిని కండక్టర్గా. బస్సులో కోమేట సర్వీస్ బస్సులో నేను కండక్టర్గా వర్క్ చేశాను. కోమేట సర్వీస్ నెల్లూరులో. దాంట్లో పనిచేసావు కొత్తూరు అమ్మపురం అంతా తిరిగేది. అది నెల్లూరు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటది. సిటీ బస్సులా ఉంటది. సిటీ బస్సులు అంటే ఊరు కొంచెం పెద్దదైనా కానీ ఇప్పుడు కొంచెం అక్కడక్కడేమో ఉన్నట్టున్నాయి. అంతకుముందు చాలా దూరం చాలా ఉండేది. కొత్తూరు అమ్మపురం ఎక్కడ దూరంగా ఉండేది. సో ఆ కొత్తూరు అమ్మాపురం అనే దాంట్లో ఆ కోమెట్ల సర్వీస్లో చేస్తూ ఆ మనీ అనేది ఆయన 100-150 ఇస్తే, ఇతను ఒక 50-100 ఇస్తే జోలు పెట్టుకొని అప్పుడప్పుడు ఏదో నాకు వచ్చిన డైలాగులు మిమిక్రీలు అట్లా చేస్తుండే. దానికి ఏదైనా వస్తే ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటూ మా మదర్స్ని ఇద్దరిని చూసుకుంటూ నా కెరీర్ని స్టార్ట్ చేస్తూ మళ్ళీ పీజీ చేస్తూ నా కెరీర్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఎన్ని బాగానే ఉంది, కానీ కాకపోతే ఈ మూవీ సైడ్ టర్న్ అవ్వడం ఏంటి? మూవీ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం, బాగా ఇష్టం నాకు. సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అంటే కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమా చూసేవాడిని. నెల్లూరు లీలామహల్లో ఎన్ని సినిమాలు చూసాను నాకే తెలియదు. నర్తకిలో అంటే పొద్దున్నే కొన్ని క్లాసులు అటెండ్ అవ్వడం. రవికాంత్ శర్మ సార్ అని చెప్పి ఆయన క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. సుప్రజ మేడం గారు అని చెప్పేసి ఎంఐఎస్ అని ఆ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. వాళ్ళ క్లాసులు కొన్ని అటెండ్ అయ్యేవాడిని, కొన్ని డుమ్మా కొట్టి క్లాస్ వెంటనే సినిమా చూసి అబ్బా అమ్మ ఈ ఉందర సినిమా అనుకుని ఎంజాయ్ చేసి అనుకోవాడిని. ఇంట్లో ప్రాబ్లమ్స్, చదువుకోవాలి. మా నాన్నగారు లాస్ట్ కోరిక ఏంటంటే నువ్వు చదువుకోయ్యా అనేవాడు. మా నాన్నగారు లాస్ట్ కోరిక చదువుకోవాలి. చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకున్నా. అదమ్మ కంపెనీ ఫెర్టిలైజర్స్, పురుగుల మందులు ఉంటాయి కదా వ్యవసాయానికి, అందులో పనిచేశాను అనమాట.
అందులో అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం. ఓకే. బుచ్చిరెడ్డిపాలెంలో అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ అప్పుడప్పుడు ఎవరైనా షోలు చెప్తే చేస్తూ, ఏదైనా నాటకాలు చెప్తే చేస్తూ, అక్కడి నుంచి మా మదర్ వాళ్ళని చూసుకుంటూ ఒక 1 year పనిచేసే ఇక బంద్ చేసి, అంటే ఏమేమి ఉన్నాయో అప్పులు ఏదైనా ఉంటే మా నాన్నగారికి ఎట్లా ఉండే అప్పులు అవన్నీ క్లియర్ చేసి కట్ చేసి పీస్ ఉంది అనుకున్న టైంలో వాళ్ళిద్దరిని సెట్ చేసి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత పడిన ఇబ్బందులు అంతా ఇంత ఉండదు. ఎందుకంటే ఆఖరికి ఇప్పుడు ఈరోజు ఎవరైతే టాప్ హీరోలుగా ఉన్న వాళ్ళైనా కానీ, సో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ల డైరెక్టర్లుగా ఉన్న ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళ స్టోరీలో మాత్రం ఖచ్చితంగా కష్టాలు అనేది కామన్గా ఉంటాయి. 100% ఉంటాయన్న. అది పడిన ఇబ్బందులు అంతా ఇంత కూడా ఎస్, అవును, రియల్. అండ్ మీ లైఫ్లో అట్లాంటిది ఏమైనా ఉందా? ప్రతి లైఫ్లో ఉంటాయన్న. అయ్యో నేనేమన్నా దేవుణ్ణా? అంటే కొంతమందికి ఏంటంటే పాసేజ్ అనేది ఈజీగా ఇస్తాడు దేవుడు. ఏంటంటే అది నాకు అది వచ్చింది వల్ల, లేకపోతే దేవుడు ఆ పరమశివుడు ఆశీర్వాదం నాకు హ్యాపీ. దారి కూడా బాగానే దొరికింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కళాకారుల కుటుంబం నుంచి వచ్చి బయటకు వచ్చాను కాబట్టి నాకు ఆ దారి దొరికింది, దాంట్లో నో ప్రాబ్లం. కానీ పని చేస్తున్నప్పటికీ కూడా నాకు పైసలు దండిగా వచ్చేది కాదు, డబ్బులు వచ్చేది కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బోటోళ్ళు రెంట కట్టడం, మీ బోటోళ్ళు అన్నం తినిపించడం, సునీల్ మంచోడురా, రా సునీల్ దా తిందుదా అని తీసుకెళ్ళడం. నన్ను ఆ విధంగా ఒక 6 months దాకా అట్లా గట్టిగా పడ్డాను కొంచెం. కృష్ణ కేబీఆర్ పార్క్ అయితే ఉంది, కేబీఆర్ పార్క్లో కూడా నేను చాలా ఒక 2 నెలల దాకా ఆ గరికిలోనే పనుకునేవాడిని. గరికిలో పనుకునేవాడిని. రామారావు రెడ్డి గారు అని చెప్పేసి కానిస్టేబుల్ ఆయన అక్కడ ఉండేవాడు. ఆయన నాకు భోజనం పెట్టించేవాడు. మిగతా టైంలో మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ క్యూలో నిలబడుకుని కూడా అన్నం తిన్నాను. తినేసి ఎవరైనా వచ్చి ఒక కానిస్టేబుల్ ఏరైనా, ఆ కానిస్టేబుల్ ఎందుకు అవా నువ్వు ఇక్కడ, ఎన్ని నువ్వు పడలేవు, ఎన్ని నువ్వు వేస్ట్, నువ్వు వెళ్ళు ఇంటికి అనేవాడు. అప్పుడు మాయిల్ ఫకీర్ గారు డైలాగ్ చెప్పాను, ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ద్రమిష్టని మచ్చమష్కిష్క భక్షని ధుమ్ కల్లా జుమ్ మారుతు ప్రయాణి హచనద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బేరండ పక్షులు చంపి 6 నెత్తొట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదా. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవేం నాగో, ఈ మాయిల్ ఫకీరు భూగోళం అటాసాలకు దద్దరిల్లిపోయింది కదా. రా నాగు రా, ఈ పకీరు కగిట్లో వేసే దద్దరు నిద్రపోతురా నాకు. కఫాలి అట్లా నేను ఆయనకి చెప్పాను అనమాట. ఆ డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ తర్వాత మా అమ్మ ఒక పద్యం పాడుతుంది, పుల్రాజు దాంట్లో ఒక పద్యం పాడుతుంది. అంటే ఒక పులి వచ్చి ఊరంతా చంపేస్తా ఉన్నప్పుడు దానికి చంపేవాడు ఎవరు లేడని చింతిస్తూ రాజు పాడతాడు అనమాట. ఎంత వైశాల్య సంపద నొసుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని ఇంత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. పులిని చంపిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టము. అలా ఉండేదన్నమాట. అట్ట నేను అవన్నీ చేసి చూపించాను అనమాట ఆయనకి. ఒకటి చెప్పండి, ఏంటంటే మీరు నాటకాల సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎస్. సో మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ డైలాగ్స్ కానీ, దీంట్లో డైలాగ్ చెప్పే విధానం అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఫట్ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ క్యారెక్టర్లో జీవించేంత వరకు కట్ ఉండేది ఏముండదు నాటకాల వరకు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మన తోటి కళాకారులు ఆ కెమెరా పెట్టిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ రావడము, మళ్ళీ ఆగడము, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని చెయ్యడము అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాటకాల కంటే సినిమాలో యాక్ట్ చేయడం ఇంకా కష్టం అంటారా? డ్రామాలే కష్టం. సింగిల్ టేక్. ఇప్పుడు ఇదంతా సింగిల్ టేక్ కదా, దాంట్లో కట్లు క్లోజులు ఉండవు కదా, సింగిల్ టేక్ డ్రామా అనేది. అంటే మీరు అన్నట్టు ఒక కెమెరా ముందుకు వచ్చాక తోటి కళాకారులు, డిఓపీస్, కెమెరామ్యాన్లు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, డైరెక్టర్ కానీ, తోటి ఆర్టిస్టులు కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే
మనం ఆ కుంటుపడిపోద్ది ఆ సీను ఆ విధానం అంతా. సో సీన్ తీసుకోవాలి, తోటి ఆర్టిస్టులను కలుపుకోవాలి, అవతల టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా చూసుకోవాలి, వన్ టేక్ కాకపోతే ఇంకో టేక్ తీసుకోగలగాలి. ఇంకోటి పర్ఫార్మెన్స్ హై లెవెల్కి వెళ్ళకూడదు. పర్ఫార్మెన్స్ మనకి ఎంతవరకు కావాలి. ఇప్పుడు స్కేల్ అంటుంటారు చాలా మంది, స్కేల్ ఉండాలి. ఇప్పుడు ఈ డైలాగ్, ఇప్పుడు మనం మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పామా, ఇప్పుడు ఆడ కుండ బద్దలు కొట్టినట్టు స్టేజ్ మీద ఏ కఫాలి ఇక్కడ హే అంటే చాలు, అక్కడ ఎక్కడో నోడు కొసనోడు కనపడాలి, అది వినపడాలా. మనం అంత గొంతెత్తి పిలవ అరవకపోతే అది వినపడదు. నువ్వు అదే సినిమాలో చేస్తానంటే కుదరదు అది. అంతే కదా. ఎందుకు మీరు ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వలేదు? అవ్వడం అంటే ఇప్పుడు నటన అనేది నాకు ఇష్టం, మిమిక్రీ అనేది కూడా ఇష్టమే, కానీ నాకు అది ఇప్పుడు నిరంతరం మనం చేసే పని మీద ఉంటేనే అది ప్రొఫెషన్ అవుతుంది. మిమిక్రీ అనేది నా ప్రొఫెషన్ కాదు. జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదో చిన్న తరహాలో నేను అలవర్చుకున్న విధానం. ఒక నటుడిగా డైలాగ్ చెప్పాలి. అరే ఏంట్రా ఇలా అయిపోతున్నావు, అరే నీకోసం నాన్నగారు ఎంత కష్టపడుతున్నారా, ఒక్కసారి ఇంటికి రారా, అరే అమ్మ నాన్న చూపించే ప్రేమ కంటే ఆ అమ్మాయి చూపించే ప్రేమ అంత విలువైందట్రా, ఒక్కసారి రారా. ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ మీ నాన్న చాబతుకుల్లో ఉన్నాడు, అది అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడతావు, ప్లీజ్ రా, నీకు కాలు దండం పెడతా, ఒక్కసారి ఇంటికి రారా, అరే ప్లీజ్ రా. ఇది నటన. సో ఈ నటన ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు అంటే మనం దేంట్లో అయితే పర్ఫెక్ట్గా మనం ఉండగలమో దాన్ని తీసుకోవాలి. మిమిక్రీలో అన్కంఫర్టబుల్, నేను యాక్టింగ్లో కంఫర్ట్, కానీ మిమిక్రీలో కూడా బాగా చేస్తున్నారు. అది అది ప్రజలు మీరు అందరూ చూపిస్తున్న ప్రేమ ఏంటంటే ఎగ్జాక్ట్గా దింపుతూ ఉన్నారు, అందుకే అనిపించింది. ఒక పాత్ర చేయాలన్నా, ఒక వాయిస్ చేయాలన్నా మనం ముందు వాళ్ళని గుండెలకు తీసుకోవాలి. అంటే అలాగే మీరు ఇందాక చెప్పారు కేబీఆర్ పార్క్లో, సో ఏంటంటే అక్కడ గడ్డి మీద పడుకుంటూ 2 నెలలు కూడా గడిపారు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్కి అయితే మీరు, అవును రామారెడ్డి సార్, అంటే ఈ డైలాగ్ చెప్పడంతో సరే ఎందుకురా బాబు వెళ్ళిపోరా బాబు అన్నప్పుడు ఈ డైలాగ్ చెప్పి ఆయన మెప్పించారు. ఆ తర్వాత ఏంటో చెప్పలేదు, నేను మధ్యలో వేరే దానికి వెళ్ళిపోయాను. లేదు, ఆయన ఏమన్నారంటే, ఆయన నన్ను ప్రతిసారి వెళ్ళిపో అంటున్నాడు. ఆయన కూర్చోబెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఒక విద్య ఆయనకు చూపించాను. చూపించిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ఉండడమే బెస్ట్, కరెక్ట్ అన్నాడు. నేను కొంచెం వచ్చేదాకా నాకు ఆయన హెల్ప్ చేశారు, బాగా చేశారు. నేను ఈరోజు ఇక అక్కడి నుంచి అడుగులు పడుతూ కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అవడం, వాళ్ళ ద్వారా నేను ఒక రూమ్లోకి రావడం. ఆ రూమ్లో నుంచి కూడా నాకు డ్రింక్ అలవాట్లేదండి, నేను స్మోక్ కానీ డ్రింక్ కానీ చేయను, నాకు అలవాట్లేదు, నాకు మా నాన్నకు కూడా లేదు, నాకు లేదు. కానీ ఏంటంటే ఇండస్ట్రీలో పరిచయాలు కావాలి అని అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఇంకా పరిచయాలు బాగా పెరుగుతాయి అని అంటూ ఉంటారు. మంచి మిత్రులు అయితే ఫోర్స్ చేయరు. ఓకే, నేను ఎట్టో తాగుతున్నాను కదా, నా ఫ్రెండ్ మంచిగా ఉంటే హ్యాపీ అనుకునే వాళ్ళు ఫోర్స్ చేయరు. నేను తాగేసాను కదా, నా జీవితం పోయింది కదా, అవతోడు కూడా జీవితం నాశనం అయిపోవాలా అనుకునేవాడు మాత్రం ఫోర్స్ చేస్తూ ఉంటారు రోజు. ఏముంది, అలాంటి వాళ్ళు దూరం ఉంటే అయిపోయింది, దాంట్లో ఏముంది, అది కాదు. సో అది కాదు. సో నాకు అలవాట్లేదు డ్రింక్ స్మోకు ఇవన్నీ చేయను నేను. అలాంటిది ఎవరైతే ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చి ఇంట్లో రూమ్లో పెట్టుకున్నారో వాళ్ళల్లో ఒక అబ్బాయి తాగి వచ్చాడు, డ్రింక్ చేశాడు. డ్రింక్ చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు. వెంటనే ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోకి 3 అంతస్తుల బిల్డింగ్ పైన గుడిసె ఒకటి ఉన్నింది, వాళ్ళ ఫ్యామిలీ కూర్చోడానికి. ఆ గుడిసెని నేను మాట్లాడుకొని 500 రెంట్ ఇచ్చి ఆ గుడిసెలో ఉన్నాయి. ఆ గుడిసెలో ఉన్నప్పుడు వాన వచ్చినా ఏదొచ్చినా అసలు చలితో చచ్చిపోయేటోడిని. మొత్తం నీళ్లు గుడిసెలో చెక్కలు వేసుకొని అటొకరాయి ఇటొకరాయి పెట్టుకొని ఆ చెక్క మీద పనుకునేటోడిని రోజు. ఇంకా చెక్క మీద కూడా వర్షం వచ్చేసి నీళ్లు ఎక్కువైపోతే బాత్రూంలో పనుకునేటోడిని. తెల్లారి షూటింగ్కి వెళ్ళడం, వచ్చి మళ్ళీ బాత్రూంలో పనుకోవడం, మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం. ఇప్పటి నుంచి గుడిసెలోంచి రూమ్కి వచ్చారా? రూమ్కి వచ్చి ఎప్పుడో వచ్చిన. రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ హౌస్? అదే లేదండి, చిన్న రేకులు, చిన్న రూము, రేకులు ఉంటాయి. సో దాంట్లో ఉంటున్నాను ప్రజెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో కూడా నీళ్ళు గారుతుంటాయి, అంత ఎక్కువ గారం.
మీరు చెప్తూ ఉంటే నాకు ఒక మూవీ గుర్తొస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ఉంటుంది, తడికెలతో ఇల్లు కట్టేసి ఉంటారు, దానికి ఆయన రెంట్ తీసుకొని ఉండడం, ఏదో సంథింగ్ పాత మూవీ అనమాట. ఓకే 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 ఆ మూవీ గుర్తొచ్చింది. అవునా? అది సో నా కెరియర్లో అలా జరిగింది. నా కెరియర్ అంతా అలాగే జరిగింది. సో తర్వాత నేను వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ సేమ్ అదే. తర్వాత ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వడం. ఇప్పుడు అందులో కూడా ఆ రేకుల్లో కూడా వాష్రూమ్ వస్తుంది. అయినా సరే మనకున్నటువంటి విధానం ఇదే ఎక్కువ. ఓ మమ్మ ఒక సాప్ వేసుకోవడం, పడుకోవడం. తెల్లారి ఎవరైనా షూటింగ్ చెప్తే నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు, తోటి కళాకారులు అందరూ నాకు షూటింగ్ చెప్పిన వాళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఇంతమందిని కూడగట్టుకోవడం అనేది ఒక కళాకారుడిగా నా పూర్వజన్మ సుకృతం, మా నాన్నగారి ఆశీర్వాదమే, ఆ పరమశివుడు ఆశీర్వాదమే. ఎందుకంటే ఇంతమంది నాకు కళ రూపాలు చెప్తానే ఉన్నారు, షూటింగ్ చెప్తానే ఉన్నారు. ఏదో దగ్గర ఆడపోయామో, ఏదో ఎంతో కొంత ఇచ్చారో, జోలు పెట్టుకున్నాం, వచ్చామో, తిన్నాము. మీరు ఇన్ని కష్టాలు పడినా కానీ, వేరే వాళ్ళు ఎవరితో ఉన్నా కానీ, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎన్ని బాధలు పడినప్పుడు ఖచ్చితంగా కంట్లోంచి ఒక ఏంటంటే చెమ్మ అనేది ఖచ్చితంగా కనిపించేది. కానీ మీ దగ్గర నుంచి మాత్రం అది ఏమీ కనిపించడం లేదు. ఎందుకు? ఈ రీజన్ ఏంటి? ఏం పెద్ద, ఇప్పుడు మనం ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కష్టాలు పడమని చెప్పి మా అమ్మ చెప్పలేదు నాకు. ఎందుకు చెప్పలేదు? మా అమ్మకి శక్తి ఉన్నంత వరకు నన్ను చదివిచ్చింది, డబ్బులు ఇచ్చింది, చదివిచ్చింది. అట్ ద సేమ్ టైం నేను వర్క్ చేసుకున్నాను, నేను ఎంబీఏ చేశాను. నీకు డబ్బులు ఇచ్చి బ్యాగులో అన్నం పెట్టి చదువుకొని డెవలప్మెంట్ అవ్వు అనే ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు ఆ కష్టాలు గిష్టాలు అనేవి తెలియకుండా పెరిగిపోతాం అక్కడ. అది ఫ్యామిలీ ఇచ్చారు. నీ ఎదుగుదల కోసం నువ్వు కష్టపడడానికి వెనక్కి వచ్చావు. దాన్ని వదిలేసి చదువుకొని ఆ విజ్ఞానంతో నువ్వు జాబ్ సంపాదించుకునే దాన్ని నీ చేతులారా నువ్వు పక్కకు పెట్టేసి నువ్వే చేతులారా కష్టపడాలని చెప్పేసి నువ్వు వేరే ఫీల్డ్లోకి వచ్చావు. అది తప్పు. మన ఎదుగుదల కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో మన కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కంట చెమ్మ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. నలుగురికి నచ్చినది నాకు అసలు ఇక నచ్చదురు అన్న పాట మీకు సూట్ అయ్యేటట్టు కూడా అనిపిస్తుంది. విషయం నేను ఒకటే చెప్తున్నానండి, మన ఎదగాలని కోరికలో మనం బలంగా ఉన్నప్పుడు మన కష్టాలు, మన నష్టాలు, మనం తిన్నామా తినేదా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చదువుకుడు నెత్తిని పెట్టుకుని తిరిగాను, ఆ మాటలన్నీ ఎందుకు? నీ ఎదుగుదల కోసం. నిన్నైతే కష్టపడొద్దని చెప్పేసి అమ్మా నాన్న ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పారు, ఉద్యోగం చేసుకోమన్నారు. దాన్ని కాదనుకొని వేరే ఫీల్డ్లోకి వచ్చి నువ్వు కష్టపడడానికి సిద్ధమయ్యావంటే నువ్వేదో కోరుకుంటున్నావు, నీ కష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దాన్ని మళ్ళీ 10 మందికి చెప్పడం ఎందుకు? ఓకే, సింపుల్. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాయిస్ సూపర్ చెప్పారు, అది చేసినారు కదా. అలాగే హీరోస్ కానీ ఎవరిదైనా చేస్తారా మీరు? చేస్తాను. బాలయ్య బాబు నాకు ఇష్టం. ఎట్లా మన సంక్రాంతికి డాకు మహారాజ్ వస్తుంది, ఏదో 4 డైలాగులు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మన యొక్క సినిమా డాకు మహారాజ్ వస్తుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా చూస్తారుగా? చూస్తాం, వెళ్ళొస్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా, చూస్తావా? ఇట్లా డైలాగులు. ఆయన బాగా అభిమానం. బాలయ్య బాబు గారు అంటే ఇష్టం. ఓకే, ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లలో మీకు బాగా పేరు తీసుకొని వచ్చిన మూవీ ఏదని మీరు అనుకుంటున్నారు? పేరు అనేది అంటే ఏంటంటే ఏమీ లేని సమయంలో కొంచెం వచ్చినా కానీ అరే అంటే మనం ముందుకెళ్ళొచ్చు అనే ఒక ప్రోత్సాహం అనేది ఇస్తారు చూసారా, అలాంటిది? అట్టే ఏం లేదండి. నేను ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి. నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు పీక్లో ఉంటాయి. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో, ఇబ్బంది ఏముంది? ఓకే, నేనేం చేతగానే కాదు కదా. అవునా? అది మీకు తెలియదు. మీకు తెలియదా ఇప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్ అంతే.
అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో, నేను చేసే పర్ఫార్మెన్స్ నువ్వు ఓకే కదా, అంతే, సబాష్. అందుకని ముందుకెళ్తాం. ఇంకోటి, కోట్ల రూపాయలు వెచ్చించి ఒక సినిమాని నిర్మించేటువంటి ఒక నిర్మాతకి డబ్బులు కావాలనే కోరుకుంటాడు. ఎవరినో ఫ్రెండ్ను లేకపోతే ఎవరినో కొడుకునో తీసుకువచ్చి మునిగిపోవాలని కోరు. ఒక మంచి కళాకారుని తీసుకొచ్చి ఆ పాత్రకి న్యాయం చేయాలని కోరిక ఉంటుంది ఒక మంచి ప్రొడ్యూసర్కి. అందుకే నన్ను ఇంత దూరం ప్రజలు అక్కడ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎవ్రీవన్. అంతే, పనితనం ఉండాలండి. నీకు మాటలు నేను సద్దనం తిన్నాను, నేను గుడిసెలో పనుకున్నాను, బాతుల్లో పనుకున్నాను, ఇవన్నీ నథింగ్. నీ దగ్గర వర్క్ ఉండాలి. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ మీద నమ్మకం ఉండాలి, నీ దగ్గర పనితనం ఉండాలి. పనితనం లేకుండా ఇండస్ట్రీ నమ్మకం నేను నాశనం అయిపోయాను రా, నువ్వెందుకు రావడం అని నువ్వు అవతల నేను నాశనం చేయొద్దు. చాలామంది ఇదే చేస్తుంటారు. ఎందుకని? నువ్వు ఇండస్ట్రీ కోసం వచ్చినప్పుడు ఇండస్ట్రీ కోసమే మనం బతకాలి. ఇండస్ట్రీని వదిలేసి డబ్బుల కోసం, ఆడవాళ్ళ కోసం, మందు కోసం, నువ్వు వేరే వాడి జీవితం నాశనం చేయడం కోసమో లేకపోతే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం కోసమో జీవితాన్ని నాశనం చేసుకున్నావు అనుకో, ఇండస్ట్రీ నేను ఎలా రాణిస్తుంది? అలా చేయకూడదు. ఓకే, అంటే మీరు నాటకాలు సూపర్గా చేస్తారు, చేసేసాం. అండ్ వాయిసెస్ చేసేసాం. అండ్ ఇప్పుడు యాక్టింగ్ చేసేసాం. ఇంకేమున్నాయి? డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఏమైనా ఉన్నాయా? అవి కూడా చేసేసాం. అది అంతా పరమశివుడు దయ. ఓకే, ఒక మనిషిలో అన్ని విద్యలు ఉంటాయండి. ఎక్కడే పప్పులో కాలేసే చాలామంది యూత్. సినిమా రంగానికి వచ్చినటువంటి వాళ్ళల్లో, సినిమా రంగానికి వచ్చినటువంటి ప్రజలకి చెప్తున్నా, సినిమా రంగానికి వచ్చినటువంటి ప్రజల్లో చాలామంది నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలనని కోరుకుంటారు. తప్పు. ఎవరైనా ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నిలబడినారు, కూర్చున్నారు, ఓకే, ఒక ఆర్టిస్ట్ వచ్చారు, ఏమొచ్చు నీకు సార్? డైలాగులు వచ్చా సార్? సార్ బాగా భలే చెప్తాను నేను. డైలాగ్ చెప్పాడు, కాస్త రెండుసేపు గ్యాప్ ఇచ్చి ఇంకా ఏమవుతాయా నీకు, ఇంకా మనకి రైటింగ్ లేదు, నీకు చేస్తావా? సార్ భలేవారు సార్, నేను ఆర్టిస్ట్ కాకముందే ముందు రైటింగ్ చేసేవాడిని. రోజు గ్యాప్ వచ్చిన తర్వాత రైటింగ్ అంతా బాగానే ఉంది, యాక్టింగ్ బాగానే ఉంది, మన డైరెక్షన్ భలేవారు సార్, ఇవన్నీ వేసుకొని నేను కాలేజీలో నేనే చేసేవాడిని. వచ్చి కూర్చో. మరి మ్యూజిక్ అది కూడా సార్ నాకు ప్లే చేస్తాను. ఒక నటుడిగా అంటే ఒక మనిషికి అన్నీ వచ్చుంటాయి. ఏమి బయట వాళ్ళు అదేమి పెద్ద పెద్ద విషయం, అది రానటువంటి కళారంగమే కాదు. అది మనిషికి వస్తాయి. కానీ నాకు నటనలో 100% కావాలి. నువ్వు నాకు డైరెక్షన్లో వద్దు, రైటింగ్లో వద్దు, ఇంకో దాంట్లో వద్దు, కెమెరా వద్దు, మ్యూజిక్ వద్దు, నాకు నటుడుగా నువ్వు 100% కావాలి. నువ్వు ఉండవా? డైరెక్షన్కి 20% ఇస్తుంది, యాక్టర్గా 20% ఇస్తుంది, మ్యూజిక్ ఒక 20% ఇస్తుంది, రైటింగ్కి ఒక 20% ఇస్తుంది, ఇంకోటి మేకప్ 20% ఇస్తుంది. మొత్తం మీద అయితే పాస్ మార్క్స్ ఏం తెచ్చుకోకుండా పోతుంది, అయిపోయాయి. అందుకే 100% ఒక దాంట్లో నిలబడాలి. సక్సెస్ఫుల్ పర్సన్స్ పీపుల్ అందరూ కూడా ఒక దాంట్లో బాగా దాంట్లో తెలివి తెచ్చుకొని అందులో బాగా మేము నిపుణులమి అనుకున్న తర్వాతే వాళ్ళు సక్సెస్ అయ్యారు. 20% ఫెయిల్ అవుతారు, జాగ్రత్త. అట్లా. మొత్తం మీద అయితే ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? 10 years అవుతుంది. 10 years అవుతుందండి. సో ఈ 10 yearsలో మీరు సంపాదించింది ఏంటి? ప్లస్ లేదు, మైనస్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ప్లస్ లేదు, మైనస్ లేదు. మరి అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏముంది? అస్సలు మన గురించి భలే ఇష్టం మా అమ్మగారికి. బా నువ్వు ఆ యాక్టింగ్ బాగా చేస్తావురా, నువ్వు ఈ డైలాగ్ బాగా చెప్తావురా. అంటే ఇంకోటి కూడా ఏంటంటే, చిన్నతనంలోనే మా అమ్మగారు స్టేజ్ మీద పాటలు పాడుతుంటే మా అమ్మ పాట పాడి ఈ జానపదాలు ఉంటాయి కదా, బొంగ అంటే బొంగ కాదురా రాజిగా బొంగ ఖరీదు చెప్పరా, నెల్లూరు చిన్నవాడు నీటుగానే అడిగిన బొంగ, అల్లూరు చిన్నవాడు అడగడానికి వచ్చినాడో, ఇలాంటి పాటలు పాడేది. అట్లాగే సైన్స్ దాని మీద ఒక పాట పాడారు. అంటే ఇలాంటి పాటలు పాడుతూ స్టేజీల మీద కింద నేను కూర్చోండేవాడిని, ఇటు చూస్తా. మా అమ్మగారు వచ్చి పక్కన కూర్చొని, అరే ఎలా పాడింది నేను, బాగా పాడలా అనేవాడిని. బాగా పాడితే అబ్బాయి అమ్మ భలే పాడేవమ్మా నువ్వా అని చెప్పేసేవాడిని. చిన్నప్పుడే డిసిషన్ చెప్పేవాడిని నేను మా అమ్మకి. మా అమ్మ డైరెక్ట్గా నన్నే వచ్చి, రే సునీలు ఎలా పాడిన పాట అనేది, బాగా పాడేవమ్మా అని చెప్తే బాగా పాడేవాడిని. బాగా పాడలేదనుకో, బాగా పాడలా అనేవాడిని. అందుకే మా అమ్మగారు నాకు
నేను ఎదిగొచ్చాక మా అమ్మగారు నాకు గైడ్ అయింది. ఓకే. నా గురువు, దైవం అన్నీ కూడా మా అమ్మగారి. అంటే ఇదే సందర్భంలోనే మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గమనించుకుంటే జిల్లాకు ఒక యాస అనేది ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లా యాసకు కూడా ఒక డిఫరెంట్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో మీరు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి సో ఒక నెల్లూరు యాసలో ఏదైనా ఆడేం చేస్తున్నావు నువ్వు అని అమ్మ బడవా ఓమా ఇట్రా పాసుగా అలా పోతావు నా ట్యాగ్ మేము ఇటా రైటా ఇలా ఉంటుంది. సో మా మదరు మేము తమిళనాడు స్టాలిన్ గారికి క్యాన్వసింగ్ చేసాం తమిళనాడులో. అప్పుడు మా అమ్మగారికి నేను ఒక పాట నేర్పించాను. అప్పట్లో వేరే సార్ రాశారు పాట మన తెలుగు విధానం గురించి. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా యుగ యుగంబుల నిండు బంగారు గంగనిచ్చిన గౌతమీ నది కోకి నూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి ఆయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువానికి పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఈ పాట మేము అక్కడ పాడాం. ఎక్కడ? తమిళనాడులో. కానీ అర్థం కాదు ఏంటంటే ఇది కంప్లీట్గా మన తెలుగు రాష్ట్రాల గురించి. అవును. సో ఉంది, కానీ అక్కడ తమిళనాడులో పాడడం ఏంటి? తెలుగు వాళ్ళు ఉండరు అక్కడ క్యాన్వసింగ్ చేస్తే మేము పాట పాడాం. ఓకే. సో అక్కడ కూడా మనం కళారూపాలు చేయడం జరిగింది తమిళనాడులో. ఏమైనా ఒక్కటండి, మా నాన్నగారు మా అమ్మగారు ఆస్తులు అంతస్తులు హోదాలు కార్లు బంగ్లాలు ఇవ్వకపోయినా గొంతు ఇచ్చారు, కళారూపాలు ఇచ్చారు. మా మదరు సుభాషిణి రావినూతల, ఆదిశేషయ్య రావినూతల, వీళ్ళిద్దరూ కలిసి నాకు ఇచ్చిన ఏకైక ఆస్తి ఏదైనా ఉందంటే ఈ కళారూపాలే. నైస్ సునీల్ బ్రో, మొత్తం మీద అయితే చాలా బాగా మీ యొక్క జర్నీ అనేది కూడా చెప్పారు. అండ్ మీరు ఇమిటేట్ చేసిన వాయిసెస్ కూడా పర్ఫెక్ట్గా దించారని నాకు అనిపిస్తుంది. అది ఏమన్నా తేడా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మన వాళ్ళు రెడీగా పెట్టేస్తారు. అండ్ అప్రిషియేషన్స్ కూడా ఒకటే చెప్తున్నా, బాగా వస్తాయి. మన కళారూపాల గురించి ఏలు పెట్టే కళాకారులు ఉండరు. నేను చెప్తున్నా, ఎందుకంటే కానీ అదే చెప్తున్నా, ప్రజా గొంతుకుతో మేము బయటకు వచ్చాం. ప్రజలకి ఏం కావాలో మాకు తెలుసు. ఒక కళాకారులుగా బయట మనకు తెలియదు ఏం అంటే కొన్ని విషయాల మీద మాకు తెలియదు. ఎందుకంటే యాజ్ ఏ ఒక స్టేజీ ఆర్టిస్ట్గా మా మదరు ఫాదర్తో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఒక మనిషికి అంటే ఒక స్టేజీ కింద కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి ఏ ఎంటర్టైన్మెంట్ కావాలి, వాడు ఎలా ఫీల్ అవుతాడు, ఏ తీస్తే అతను హ్యాపీ ఫీల్ అవుతాడు, అరే భలే చేశాడు వాడు అని అంటాడో అది మాకు తెలుసు అక్కడ. అందువల్ల మాకు ఇక్కడ కళారూపాల గురించి దాంట్లో వేరే ఇతర విశేషాల మీద మమ్మల్ని ఏమైనా అనొచ్చేమో కానీ కళారంగానికి వచ్చేలాగా ఒక్కరేమనలేరు. మొన్న ప్రణయ్ గోదావరి సాయి కుమార్ గారితోనే చేశారు. అవును. మరి ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పలేదా? చెప్పారా? లేదా ఒకసారి సాయి కుమార్ గారి ప్లీజ్ ఉంది కదండి పోలీస్ స్టోరీస్ అదే చెప్తా, అందరూ అదే చెప్తుంటారు. ఓకే, నేను కూడా చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనబడిన ఆ 4వ సింహాలే ఈ పోలీస్ అగ్ని. ఓకే, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో ఇది చేశాను. ఓకే, ఆ తర్వాత కూడా ఉంటుంది సార్, అది ఏమన్నా చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా. సాయి కుమార్ గారిది అని ఒక్క వాయిస్ వస్తుంది అట్లా. ఏట్రా ఆడమంతుడు అడుక్కుతుంటే గరుకు మంత్రుడు గీక్కుతున్నాడని ఏట్రా నీ నస్సా చంపేస్తాను రో, నేను మునార్కిని నన్ను ఎవడు మోసం చేయలేడు. తెలుగు వాళ్ళకి మోనార్క్ అంటే ప్రకాష్ రాజ్ గారు. అట్లా వాళ్ళ అంటే సమ్ వాయిసెస్ మన సుధాకర్ సారు, అబ్బో నీ అబ్బా పిచ్చకొట్టుడు కొట్టాడు వాడు బావులోడు కాదు, అబ్బో ఇట్లరు వాడు బాబులోడు కాదురా, అట్లా సో అట్లా ఆయన వాయిసెస్ అంటే ఇట్లా కొన్ని చేస్తూ ముందుకు వచ్చామన్నమాట. నైస్. అంటే అలాగే మీరు ఇప్పుడు మన
తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ కొన్ని చాలా ఫేమస్. అవును. ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? చేయను. ఏం చేయలేదు. సినిమా తప్ప ఏమి చేయను. సినిమా తప్ప ఏం చేయట్లేదా? అంతే. నన్ను ఎవరైనా నవ్వుకోవాలి అంటేనే ఈ పర్సనల్ కళని చూపిస్తా. ఓకే. ఎవరైనా నవ్వుకోవడానికి, ఎవరైనా టెన్షన్లో ఉన్నా, రెండోది ఎవరైనా సరే మూడ్ ఆఫ్లో ఉన్నా వాళ్ళని ఇలాంటి కళారూపాలతో నవ్వించి వాళ్ళని మళ్ళీ మన స్థితిలోకి తెచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకుపోతుంటా. కాదు, ఏంటంటే సినిమాలు చేసేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది టీవీస్లో కూడా ప్రోగ్రామ్స్లో కనిపిస్తూ ఉన్నారు, అక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఓన్లీ మూవీ తప్ప టీవీ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళకూడదు అని అనుకోవడానికి రీజన్ ఏంటి? అట్ట ఏం లేదు. నాకు దీనికి బలమైన మంచి క్వశ్చన్ అడిగారు. బలమైన కారణం ఏంటంటే వేరే షోస్కి కానీ వేరే వాటికి వెళ్ళకుండా సినిమాకే స్టిక్ అయి ఉండడానికి కారణం ఏంటంటే ఆకలి అవుతున్న టైంలో నాకు సినిమానే అన్నం పెట్టింది. నాకు ఏ దిక్కు లేక నేను తిరుగుతున్న టైంలో నాకు పిలిచి అన్నం పెట్టింది సినిమా రంగమే. సినిమా నాకు, అందుకే నేను సినిమానే ప్రేమిస్తా. నా లైఫ్ స్పానింగ్ టైం ఉన్నంత వరకు నేను ఏదన్నా పాత్ర వస్తే చేసుకుంటూ వెళ్తా. ఆ దేవుడు పరమశివుడు నాకు ఏది ఇస్తే అంతే 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 తప్ప నేను వేరే వెళ్ళను. ఓకే, నైస్ అన్న. మొత్తానికి ఎవరైనా మీ ఫోటోలు ఏదైనా అవకాశాలు ఇస్తే తప్ప ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీగా. ప్రోగ్రామ్ చేయను, ఏదైనా సినిమాలు. ఓకే. కానీ మీకున్న టాలెంట్కి సో ఇంకా మంచి మంచి మూవీస్ రావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చేయాలి, మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ చనికన్న, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఐ డ్రీమ్ సంస్థకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలాంటి పేద కళాకారులను ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నా. సో పేద కళాకారులను పట్టుకోండి, ఇంకా బయటికి తీసుకురండి. చాలామంది కూటు లేక అలవల్లాడిపోతూ కళను నమ్ముకో ఉన్నారు. మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ సునీల్ రావినోతల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్లో మీ డ్రీమ్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.